మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎలా డిలీట్ చేసుకోవాలో ప్రాసెస్ అర్థం కావట్లేదా? అయితే డోంట్ వరీ గైస్, మీరు సరైన వీడియోని ఓపెన్ చేశారు. ఈ వీడియోలో నేను మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ని మీరు పర్మనెంట్గా ఏ విధంగా డిలీట్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్పబోతున్నాను. కంప్లీట్ ప్రాసెస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా అంటే చాలా సింపుల్ మెథడ్ యూస్ చేసి మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్, వీడియోని ఎండ్ వరకు చూడండి అండ్ మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే పక్కా లైక్ చేసుకోండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్, మీ మొబైల్లో ఫేస్బుక్ అకౌంట్ని పర్మనెంట్గా డిలీట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఫేస్బుక్ యాప్ని ఓపెన్ చేశాక మీరు ఇక్కడ 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా రైట్ సైడ్లో టాప్లో. సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు మల్టిపుల్ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అన్నమాట. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ మీకు డౌన్లో చూసుకున్నట్లయితే సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేసినా కూడా మీకు సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూసుకోవచ్చు సెట్టింగ్స్ అని చెప్పేసి వచ్చేసింది. లేదంటే ఇక్కడ మీకు మెనూ సైడ్లో సర్చ్ బార్ పక్కన సెట్టింగ్స్ ఐకాన్ అయితే కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేస్తే మీకు సెట్టింగ్స్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మీ ఫేస్బుక్ సంబంధించిన పూర్తి సెట్టింగ్స్ అయితే ఇక్కడ ఓపెన్ అప్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సీ మోర్ ఇన్ అకౌంట్ సెంటర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఫస్ట్ సెక్షన్లో. సో మీరు దానిపైన ట్యాప్ చేయండి. సో దానిపైన ట్యాప్ చేస్తే సేమ్ మీకు యాజ్ ఇన్స్టాగ్రామ్లో వచ్చినట్టు సో గైస్ సేమ్ యాజ్ మీకు ఇన్స్టాగ్రామ్లో వచ్చిన విధంగా అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, పర్సనల్ డీటెయిల్స్ అని ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ ఓనర్షిప్ అండ్ కంట్రోల్ అని చెప్పేసి ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ డీయాక్టివేషన్ ఆర్ డిలీషన్ అని చెప్పేసి సెకండ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, దానిపైన ట్యాప్ చేశాక మీకు ఇక్కడ దానిపైన ట్యాప్ చేశాక ఇక్కడ మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది ఏదైతే మీరు డిలీట్ చేయాలనుకుంటున్నారో. సో మళ్ళీ దానిపైన ట్యాప్ చేయండి. సో గైస్, మళ్ళీ దానిపైన ట్యాప్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో గైస్, ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ అయితే ఉండడం జరుగుతుంది, డీయాక్టివేషన్ ఆఫ్ అకౌంట్ అండ్ డిలీషన్ ఆఫ్ అకౌంట్ అని చెప్పేసి. సో మీ అకౌంట్ని మీరు డీయాక్టివేట్ చేస్తే ఏమవుతుందంటే మీ అకౌంట్ యొక్క నేమ్ ఫొటోస్ అన్నీ కూడా రిమూవ్ అయితే అయిపోతాయి అన్నమాట. మీకు ఇక మెసేజెస్ రావు అండ్ అదేవిధంగా మీరు ఇక మెసేజెస్ అయితే సెండ్ చేయలేరు. బట్ స్టిల్ మీ మొబైల్లో లాగిన్ అయితే ఉంటుంది. అండ్ గైస్, అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి డిలీషన్ ఆఫ్ అకౌంట్ అన్నమాట. సో డిలీషన్ ఆఫ్ అకౌంట్ అంటే ఏంటి అంటే మీరు మీ మొబైల్లో ఇన్స్టాగ్రామ్ సో గైస్, డిలీషన్ ఆఫ్ అకౌంట్ అంటే మీరు ఫేస్బుక్లో మీ అకౌంట్ని డిలీట్ చేస్తారు. సో మీరు అకౌంట్ని డిలీట్ చేశాక పర్మనెంట్గా మీ మొబైల్లో నుండి లాగౌట్ అయితే అది అయిపోతుంది. అండ్ అదేవిధంగా మీ ఫోటో ఎవరు సెర్చ్ చేసినా కూడా మీ ఫేస్బుక్ అకౌంట్ అయితే కనిపించదు. అండ్ ఆల్సో మీ పోస్ట్స్ అయితే కనిపించవు, మీకు మెసేజెస్ రావు అండ్ మీరు మెసేజెస్ కూడా సెండ్ చేయలేరు. సో మీరు సెకండ్ ఆప్షన్ మీద ట్యాప్ చేసి కంటిన్యూ మీద ట్యాప్ చేయండి. సో గైస్, నెక్స్ట్ ఇక్కడ మీకు మీరు అకౌంట్ ఎందుకు డిలీట్ చేయాలనుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీకు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద ట్యాప్ చేస్తున్నాను. సో గైస్, అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు కంటిన్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో గైస్, మీరు సింపుల్గా పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది అనమాట. సో మీరు దీనిపైన ట్యాప్ చేయండి. సో కంటిన్యూ మీద ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మన అకౌంట్ యొక్క పాస్వర్డ్ అయితే అడుగుతుంది. సో ఇక్కడ మీరు మీ పాస్వర్డ్ మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీగా మీరు అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు మీ ఫేస్బుక్ పాస్వర్డ్ గుర్తు లేకపోతే ఫేస్బుక్ పాస్వర్డ్ గుర్తు లేకుంటే ఏం చేయాలి అంటే పాత పాస్వర్డ్ లేకుండానే మనం మన ఫేస్బుక్ అకౌంట్కి ఒక కొత్త పాస్వర్డ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్పేసి ఒక వీడియో చేయడం జరిగింది మన ఛానల్లో రీసెంట్గానే. సో దానికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూసి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ యొక్క పాస్వర్డ్ని రీసెట్ చేసుకోండి అండ్ దాని తర్వాత ఈ ప్రాసెస్ని కంప్లీట్ చేసి మీరు మీ ఫేస్బుక్ అకౌంట్ని డిలీట్ చేసుకోండి. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి పాస్వర్డ్ ఎంటర్ చేశాక. సో కంటిన్యూ పైన ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు ఫేస్బుక్ అనేది మనకు 30 days టైం అయితే ఇస్తుంది అన్నమాట. మన అకౌంట్ ఈరోజు నేను వీడియో రికార్డ్ చేసే టైం వచ్చేసరికి 2nd May అన్నమాట. సో మనకు 2nd June ఈ ఫేస్బుక్ అకౌంట్ అనేది పర్మనెంట్గా డిలీట్ అయిపోతుంది. మన మైండ్ చేంజ్ చేసుకోవడానికి ఫేస్బుక్ అనేది 30 days టైం అయితే ఇస్తుంది. సో ఆ 30 days గ్యాప్లో కనుక మనం మళ్ళీ మన మైండ్ చేంజ్ చేసుకొని మనకు పొరపాటులో డిలీట్ చేశాను నా ఫేస్బుక్ అకౌంట్, నాకు మళ్ళీ నా ఫేస్బుక్ అకౌంట్ కావాలి అని చెప్పేసి మీరు అనుకున్నట్లయితే మీరు లాగిన్ చేసుకుంటే మీకు మీ ఫేస్బుక్ అకౌంట్ అనేది మళ్ళీ వచ్చేస్తుంది. సో గైస్, ఇక్కడ మీరు కంటిన్యూ పై ట్యాప్ చేయండి. మీరు పర్మనెంట్గా డిలీట్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సో ఇదే లాస్ట్ స్టెప్ అన్నమాట. సో దీనిపైన ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా అయితే వస్తుంది షెడ్యూల్ ఫర్ డిలీషన్ అని చెప్పేసి. సో లాగౌట్ అయితే అయిపోయింది ఫేస్బుక్ యాజ్ ఇట్ ఈస్. మళ్ళీ మనం డిలీట్ చేసి డౌన్లోడ్ చేస్తే ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా అయితే వచ్చేసింది. సో
ఫేస్బుక్ అకౌంట్ని అయితే మనం ఈ విధంగా చాలా సింపుల్గా అయితే డిలీట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సో గైస్ చూసారు కదా, ఇది ఓవరాల్గా ఇవాటి వీడియో అన్నమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందా లేదా అనే దాని గురించి మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మీరు పాజిటివ్గా కామెంట్ చేస్తే నాకు కూడా మోటివేటింగ్గా ఫీల్ అయ్యి నేను ఇంకా బెటర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేసడానికి ట్రై చేస్తాను. కాబట్టి మీరు వీడియోల కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ మాత్రం ఖచ్చితంగా చేయండి. అండ్ మీరు నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా, మీకు ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మీకు ఏదైనా డౌట్ ఉన్నా, ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే నా పర్సనల్ ఐడి అయితే డిస్క్రిప్షన్లో ఉంది. సో అక్కడ నుండి మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయించుకోవచ్చు. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మా ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మా ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను ఇప్పటి వరకు, నియర్లీ 200 వీడియోస్ అయితే చేశాను. సో ఒకసారి మా ఛానల్ని చెక్అవుట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి, ఎందుకంటే 20,000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. తొందరగా రీచ్ అయ్యేలా చూడండి. అండ్ థ్యాంక్ యూ గైస్.